అడవుల్లో నుంచి వచ్చారా, సముద్రంలో నుంచి వచ్చారా, నదుల్లో నుంచి వచ్చారా, కాలవల్లో నుంచి వచ్చారా, ఏదో ఒక అక్రమ మార్గంలో బ్రిటన్ దాకా ప్రవేశిస్తే బ్రిటన్ సైన్యం వాళ్ళని పట్టుకుని వాళ్ళని శరణార్థులుగా గుర్తించి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి హోటళ్లలో బస చేసే వసతి ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ కొన్ని ఇళ్ళు కట్టుకునేదాకా వాళ్ళు అక్కడే ఉంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం ఇదంతా. ఫుడ్డు ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి చోట్లన ఉంటున్నటువంటి ఈ శరణార్థులు ఆ దారిన వెళ్తున్నటువంటి బ్రిటిష్ ఆడపిల్లల్ని పటాయించడం, వాళ్ళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుండడం, ఈటిట్టి పట్టించుకోమంటే కీర్ స్టార్మర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా అలా అడిగినటువంటి బ్రిటన్ పౌరుల మీదన రేసిజం కేసులు పెట్టడం లాంటివి జరుగుతుంది. అంటే వేరే జాతీయుల్ని అవమానిస్తున్నారన్న కేసులు పెడుతోంది. దాంతో విరక్తి చెందినటువంటి ప్రజలు 11 నగరాలలో ఇట్లాంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో శరణార్థుల పేరుతో ఉన్న హోటల్స్, ఈ 11 నగరాల్లో మేయర్లు ముస్లిం పాలకులు బ్రిటిష్ అదే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, సిరియా నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి, దాంతో అటు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఇటు వీళ్ళు కలిసేసి బ్రిటన్ పౌరులనే వేధిస్తున్నటువంటి వేళ నిన్న ఏకకాలంలో 11 నగరాలలోని ఆ హోటళ్ల ఎదుట ఆందోళనకు దిగారు బ్రిటన్ పౌరులు. మళ్ళీ అరెస్ట్లు అయ్యారు.